స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. ఒక కోర్స్ కొనండి, 5 కోర్సులు ఉచితంగా పొందండి. గ్రూప్ 1, 2, 3, 4 అండ్ SI, PC 6 కోర్సులు కలిగి ఉన్న కాంబో ప్యాక్ ఇప్పుడు కేవలం 2000 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 1 సంవత్సరం. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ వంటి సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా 500 రూపాయలు మాత్రమే. వ్యాలిడిటీ 6 నెలలు. అన్ని పోటీ పరీక్షలకు 10,000కు పైగా ప్రశ్నలు కలిగిన టెస్ట్ సిరీస్ 99 రూపాయలు మాత్రమే. ఈ ఆఫర్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 17 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుండి హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. జాబ్ సాధించండి. హరీష్, ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ ఇటీవల వార్తలు నిలిచిన ప్రత్యేక విన్యాసం పేరేమంటున్నాను? సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్. ఎక్కడ ముగిసింది అంటారు పోటీ పరీక్షల్లో? సో ఇండోనేషియా అని గుర్తుంచుకోండి. ఇండోనేషియా అనగానే దీవుల సముదాయం, గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. మనం జాగ్రఫీ టర్మినాలజీలో ఆర్కిపెలాగో లేదా ఆర్చిపెలాగో అంటాం. సో ఇండోనేషియా అనగానే ఒక్కొక్క దీవి కలిసి ఏర్పడిన దేశం. అందులోని ఒక దీవి సుమత్రా దీవి. సుమత్రా దీవి ఏ దేశానికి సంబంధించిందని చాలాసార్లు క్వశ్చన్ అడిగారు. సో సుమత్రా దీవి అనగానే ఇండోనేషియాకి సంబంధించి. సో ఇక్కడ సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏంటి? ఇండోనేషియా. మరి పార్టిసిపెంట్ ఎవరు అంటే, ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు అంటే USA, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఆస్ట్రేలియా, జపాన్, సింగపూర్ అండ్ హోస్ట్గా ఉన్న ఇండోనేషియా. 5 దేశాలు గుర్తుంచుకోండి. సో 5 కంట్రీస్కి సంబంధించిన మిలిటరీ ఎక్సర్సైజ్, బహుళ దేశాలు పాల్గొన్న ఒక విన్యాసము సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్. ఆతిథ్యం ఇండోనేషియాని గుర్తుంచుకోండి. ఈ ఎక్సర్సైజెస్ ప్రతి సంవత్సరం కూడా జరుగుతాయి. ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి అంటే 2009 అని గుర్తుంచుకోండి. ఇండో పసిఫిక్ రీజన్ ప్రాంతంలోని, ముఖ్యంగా ఇండియన్ ఓషన్కి సంబంధించిన ఇండోనేషియాలోని ఒక దీవిలో, సుమత్రా దీవిలో ఈ విన్యాసాలు జరిగాయి. సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక పాయింట్ని యాడ్ చేద్దాం. అదేంటంటే ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన విన్యాసం ఉంటుంది. స్పెషల్ ఫోర్సెస్, జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, యాన్యువల్ ఎక్సర్సైజ్, ప్రతి సంవత్సరం జరిగే విన్యాసం. అదేంటంటే గరుడ శక్తి అంటేనేమో ఇండియా ఇండోనేషియాకి సంబంధించిన జాయింట్ స్పెషల్ ఫోర్సెస్ ఎక్సర్సైజ్, సైనిక విన్యాసాలు. అదే సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ అంటేనేమో ఈ 5 దేశాలకి సంబంధించి హోస్ట్గా ఉన్న కంట్రీ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇండియా ఇండోనేషియా గరుడ శక్తి, ఇది మనం రెగ్యులర్గా వార్తలు చూస్తూ ఉంటాం. సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ అనగానే గరుడ అని వచ్చిందంటే మనకి ఇండోనేషియాని గుర్తుంచుకోండి, బట్ ఇందులో ఇండియా లేదు, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలుస్తున్న విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. వార్తలు నిలుస్తున్న విన్యాసాల గురించి రానున్న పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా అడుగుతారు. అది స్టాటిక్ పార్టే కావచ్చు, డైనమిక్ పార్టే కావచ్చు. భారతదేశం పాల్గొనే వివిధ విన్యాసాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా చూడండి. ముఖ్యంగా త్రివిధ దళాలకి సంబంధించి వైమానిక దళ విన్యాసాలు, సైనిక విన్యాసాలు అండ్ ఎట్ ద సేమ్ టైం నావిక దళ విన్యాసాలు. ఇండియా అమెరికా, ఇండియా ఇండోనేషియా, ఇండియా జపాన్, ఇండియా బంగ్లాదేశ్, ఇండియా చైనా, అలాంటి విన్యాసాలు ఏవైతే ఉంటే ప్రత్యేకంగా చూడండి. మన మిషన్ 100 ప్రోగ్రాంలో జీవీకే స్టడీ సర్కిల్ యాప్, అందులో మిషన్ 100 ఏదైతే నేను ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చానో ఆ మిషన్ 100లో ఆల్రెడీ మీకు విన్యాసాల గురించి టాపిక్ కంప్లీట్ చేశాను. ఒక్కసారి చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఏవైతే ఎక్కువగా ఇంపార్టెంట్గా భావిస్తున్నానో అన్ని సబ్జెక్ట్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ని కంపైల్ చేసేసి మీకు ఇక్కడ వీడియో రూపంలో నేనే అందిస్తున్నాను. ఒకసారి చూడండి. మిషన్ 100 జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ఉంది. అండ్ ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విన్యాసాలు ఏవైతే ఉంటాయో
ఆ విన్యాసాలను ఒకసారి ప్రత్యేకంగా చూద్దాం. మనకు పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్. పిచ్ బ్లాక్ ఎక్సర్సైజ్లో ఇండియా పార్టిసిపెంట్. రానున్న రోజుల్లో జరగబోతోంది అక్టోబర్ మాసంలో. పిచ్ బ్లాక్ అనగానే ఆస్ట్రేలియాకి సంబంధించి. లాస్ట్ 2 days బ్యాక్ ఉదర శక్తి సంయుక్త వైమానిక దళ విన్యాసాలు వార్తలు నిలిచాయి. ఉదర శక్తి ఇండియా మలేషియాకి సంబంధించి. ఇండియా మలేషియా. అండ్ ఇటీవల వార్తలు నిలిచిన విన్ బ్యాక్స్ సంయుక్త నావికాదళ విన్యాసం. విన్ బ్యాక్స్ వియత్నాం ఇండియా నావెల్ బైలాటరల్ ఎక్సర్సైజ్. విన్ బ్యాక్స్ గుర్తుంచుకోండి, ఇండియా వియత్నాంకి సంబంధించి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో వార్తలు వచ్చిన విన్యాసాలను కొంత ప్రత్యేకంగా చూడండి. వరుణ ఎక్సర్సైజ్. వరుణ అనగానే ఇండియా ఫ్రాన్స్కి సంబంధించి. బంగోసాగర్ ఇండియా బంగ్లాదేశ్కి సంబంధించి. ఆపరేషన్ జిమెక్స్ ఇండియా జపాన్కి సంబంధించి. స్లినెక్స్ SLINEX శ్రీలంక ఇండియా నావెల్ ఎక్సర్సైజ్ సంయుక్త నావికాదళ విన్యాసాలు. సో వీటిపైన క్వశ్చన్స్ అడగవచ్చు రానున్న రోజుల్లో. సో ఎక్సర్సైజెస్ లేదా విన్యాసాలపైన ప్రత్యేకత చూపండి. అండ్ నెక్స్ట్ భారత్ బయోటెక్కి సంబంధించి BBV 154 వ్యాక్సిన్ మరొకసారి వార్తలు నిలిచింది. BBV 154. BBV అంటే భారత్ బయోటెక్ వ్యాక్సిన్ 154. ఒక కోడిఫికేషన్ ఇంకా మార్కెట్లోకి రాలేదు కాబట్టి కోడ్ లాంగ్వేజ్లో ఉంటుంది. BBV 154 అనేది నాసల్ వ్యాక్సిన్. నాసల్ COVID-19 వ్యాక్సిన్. నాసల్ COVID-19 వ్యాక్సిన్. నాసా అంటే మనకి ఆటోమేటిక్గా ముక్కు ద్వారా మెడికేషన్ ఇచ్చామనుకోండి. మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్ ఆర్ డిఫరెంట్. మనకు శరీరంలోకి డ్రగ్ని పంపాలంటే డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం. ఇంజెక్షన్స్ ఉంటాయి, IV ఇంట్రావీనస్ కానివ్వండి, లేదంటే ఓరల్ మెడికేషన్ అంటే సిరప్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానీ వేసుకుంటాం. అటువంటిది ఇది నాసల్. సో ముక్కు రంధ్రాల ద్వారా డ్రాప్స్ రూపంలో ఇస్తారు. సో మొట్టమొదటిసారి భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ బయోటెక్ మన స్వదేశీ సంస్థ, హైదరాబాద్కి చెందిన సంస్థ, కృష్ణా ఎల్లా సుచిత్ర ఎల్లా వారికి సంబంధించిన సంస్థ భారత్ బయోటెక్ ఈ COVID-19 నాసల్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో BBV 154 పేరుతో తయారు చేస్తుంది. అవి థర్డ్ ఫేజ్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయి. క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటంటే ఏదైనా ఒక మెడిసిన్ని ఒక ఫార్మా సంస్థ తయారు చేస్తుంది అంటే దానిని డైరెక్ట్గా మార్కెట్లోకి రిలీజ్ చేయరు. దాని యొక్క ప్రయోగం చేస్తారు. దాని యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి డిఫరెంట్ ఫేజెస్లో ట్రయల్ చేస్తారు. ఎవరైతే ఉంటారో వైద్యుల ఆధ్వర్యంలో కొంతమంది తీసుకొని ఫస్ట్ ఎనిమల్స్ పైన, తర్వాత హ్యూమన్ పైన టెస్టులు చేస్తారు. సో ఈ విధంగా థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ విజయవంతం అని చెప్పేసి నిన్నటిన భారత్ బయోటెక్ సంస్థ విడుదల చేసిన ఒక సమాచారం. అండ్ భారత్ బయోటెక్ అనగానే భారతదేశంలోనే మొట్టమొదటి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కోవాక్సిన్ COVID-19 వ్యాక్సిన్. వెరీ ఇంపార్టెంట్. కోవాక్సిన్ ఏ సంస్థ అంటే భారత్ బయోటెక్. అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన వ్యాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మనకు అడగవచ్చు. కార్బేవ్యాక్స్ కూడా ఇటీవల బయాలజికల్ అనే సంస్థ, హైదరాబాద్ సంబంధించిన సంస్థ, స్వదేశీ సంస్థ కార్బేవ్యాక్స్, ఆ సంస్థ తయారు చేసిన ఆ వ్యాక్సిన్కి భారత ప్రభుత్వం బూస్టర్ డోస్గా అనుమతులు ఇచ్చింది. సో బూస్టర్ డోస్ ఇటువంటి ప్రత్యేక చూడండి. వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారం పైన రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న అడగవచ్చు. అండ్ నెక్స్ట్ WHO వార్తలు నిలుస్తున్న వ్యాధులు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన వ్యాధులు ఏవైతే ఉంటాయో వాటిని సమీక్షిస్తూ ఉంటుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒక భయానక వ్యాధి మంకీ పాక్స్. సో మంకీ పాక్స్ చాలా కలవరపెడుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో కూడా కేసెస్ నమోదవుతున్నాయి. స్పెయిన్ దేశంలో మొట్టమొదటి మంకీ పాక్స్ మరణం ప్రపంచ దేశాన్ని భయాందోళనకు గురి చేసింది. భారతదేశంలో మొట్టమొదటి మంకీ పాక్స్ కేసు కేరళలో నమోదైంది. మొట్టమొదటి మరణం కూడా కేరళలో నమోదైంది. ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు వార్తలు నిలిస్తే దాని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అని చూడాలి. సో WHO యొక్క హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్. సో జెనీవా, స్విట్జర్లాండ్ వేదికగా పనిచేస్తున్న WHO ఇటీవలే మంకీ పాక్స్ని ప్రత్యేకంగా ఎమర్జెన్సీగా ప్రకటించింది. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది మంకీ పాక్స్ని. అలా మంకీ పాక్స్ సంబంధించి డిఫరెంట్ వేరియంట్స్ వార్తలకు వస్తున్నాయి కాబట్టి ఆ వేరియంట్స్కి నామకరణం చేసింది. సో మంకీ పాక్స్ WHO నేమ్స్ మంకీ పాక్స్ యాజ్ క్లేడ్స్. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుంచుకోండి డైరెక్ట్గా. క్లేడ్స్ 1, 2A, 2B టు అవాయిడ్ కాజింగ్ ఎనీ అఫెన్స్. సో ఇటీవల WHO క్లేడ్ 1, 1A, 2B లేదా క్లేడ్ 1, 2A, 2B అనే ఒక ప్రత్యేకమైన కోడ్లను ఇస్తూ
నామకరణం చేసింది ఏ వ్యాధికి సంబంధించి అంటే మంకీ పాక్స్ అని గుర్తుంచుకోండి. మంకీ పాక్స్ ఈజ్ వైరల్ డిసీజ్. మనకు మొట్టమొదటిసారి 1958లో ఆఫ్రికాలో ల్యాబొరేటరీలో బయటపడిన మంకీ పాక్స్ తర్వాత హ్యూమన్స్ కూడా స్ప్రెడ్ అయిపోయింది, గుర్తుంచుకోండి. సో మంకీ పాక్స్ చర్మం అంతా కూడా బొడిపెల రూపంలో తయారైపోతుంది. అటువంటి మంకీ పాక్స్ సంబంధించి క్లేడ్స్ 1, 2A, 2B అని గుర్తుంచుకోండి. మనం కూడా చూడండి, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కరోనాకి సంబంధించి కోవిడ్-19 వేరియంట్స్ డిఫరెంట్ వార్తలకు వచ్చినాయి. డెల్టా అని, గామా అని, ఆల్ఫా వైరస్ అని ఇట్లా ఉన్నాయి కదా. సో వాటికి నామకరణం చేసింది WHO. ఇప్పుడు ప్రపంచంలో మంకీ పాక్స్ కూడా వార్తలకు వచ్చింది కాబట్టి మంకీ పాక్స్ కూడా నామకరణం చేస్తుంది. ఒక్కొక్క వేరియంట్కి ఒక్కొక్క పేరు. క్లేడ్ 1, 2A, 2B అని గుర్తుంచుకోండి. మంకీ పాక్స్ సంబంధించి అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆప్షన్లో కరోనానా మంకీ పాక్స్ ఇలా అడుగుతారు. సో మంకీ పాక్స్, ఎందుకంటే ప్రపంచంలో వ్యాధులకి సంబంధించి WHOనే ఎక్కువగా నియంత్రణ చర్యలు, నిర్వహణ చర్యలు తీసుకుంటుంది. టెడ్రాస్ అదనం ప్రస్తుతం ఈ సంస్థకి సంబంధించి డైరెక్టర్గా ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇండియా పోస్ట్. భారతదేశంలో ముఖ్యంగా పిన్ కోడ్ వ్యవస్థ అమల్లోకి వచ్చి 50 సంవత్సరాలు ముగిసింది నిన్నటితో. 50 సంవత్సరాల పిన్ కోడ్ వ్యవస్థ, పిన్ కోడ్ ఎగ్జామినేషన్లో రావచ్చు బిట్. సో పిన్ కోడ్ ఇస్తారు భారతదేశంలో. పిన్ కోడ్ ముఖ్యంగా తంతి తపాల పోస్ట్ ఆఫీస్లో పిన్ కోడ్ ఉంటుంది. ఆ పిన్ కోడ్లో ఉండే నెంబర్స్ ఎన్ని అంటాడు. బేసిక్ బిట్స్ ఇవన్నీ జీకే పాయింట్ ఆఫ్లో. పిన్ కోడ్లో 6 నెంబర్స్ ఉంటాయి. సో మనం ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్ మన ప్రాంతానికి సంబంధించిన పిన్ కోడ్ మనకి తెలిసి ఉంటుంది. మనం ఖచ్చితంగా ఏదైనా అడ్రస్కి ఏదైనా ఐటెం పంపాలన్నా, ఏదైనా లెటర్ పంపాలన్నా, ఏదైనా కొరియర్ చేయాలన్నా, ఈవెన్ కామర్స్లో ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేయాలన్నా కూడా మన పిన్ కోడ్ ఇంపార్టెంట్. పిన్ కోడ్ అలా పిన్ కోడ్ అనేది 6 డిజిట్స్ ఉంటాయి భారతదేశంలో. 6 అంకెలు. 6 అంకెలు నంబర్ గుర్తుంచుకోండి. పిన్ కోడ్ ఈజ్ 6 డిజిట్స్. 6 అంకెల్లో ఏ అంకె దేన్ని సూచిస్తుంది అంటారు. సో పోస్ట్ ఆఫీస్ సంబంధించి, ఇండియా పోస్ట్ ఆఫీస్ సంబంధించి 6 అంకెల్లో ఫస్ట్ వచ్చేసేసి ఫస్ట్ నెంబరు సో రీజన్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఏ ప్రాంతానికి సంబంధించి. సెకండ్ వచ్చేసి సబ్ రీజన్ గురించి చెప్తుంది. థర్డ్ నెంబర్ అది వచ్చేసి సార్టింగ్ డిస్టిక్కి సంబంధించిన కోడ్, థర్డ్ డిజిట్. అండ్ నెక్స్ట్ లాస్ట్ 3 వచ్చేసేసి ఆ కన్సర్న్ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కోడ్ ఉంటుంది. సో పిన్ కోడ్ వ్యవస్థకి సంబంధించి ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. మొదటి నంబర్ దేన్ని సూచిస్తుంది, సో రీజన్కి సంబంధించి. సెకండ్ వచ్చేసి సబ్ రీజన్ అని. థర్డ్ వచ్చేసేసి సార్టింగ్ డిస్టిక్ అని, డిస్టిక్ సంబంధించి. నెక్స్ట్ 3 వచ్చేసేసి పోస్ట్ ఆఫీస్ సంబంధించిన కోడ్. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. సో పిన్ కోడ్ ఎందుకు ఈరోజు వార్తలకు వచ్చిందంటే భారతదేశంలో 50 సంవత్సరాల పిన్ కోడ్ వ్యవస్థ. మనకు 1972 ఆగస్ట్ 15 రోజున భారతదేశంలో పిన్ కోడ్ సిస్టమ్ అనేది ప్రారంభమైంది. పిన్ కోడ్ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇండియన్ హిస్టరీలో మన ఇండియాలో పోస్టల్ సిస్టమ్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై, భారతదేశంలో పోస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని ఇంట్రొడ్యూస్ చేసిన వారు ఎవరప్పుడు బ్రిటిష్ అధికారిగా ఎవరుండే మనకు లార్డ్ డల్హౌసీ కాలంలో. సో గుర్తుంచుకోండి, పోస్ట్ ఆఫీసు పోస్ట్ రిలేటెడ్ ఇంట్రొడక్షన్ అంటే వారి కాలంలో బ్రిటిష్ వారు ఇంట్రొడ్యూస్ చేశారు మనకు తంతి తపాల పోస్టల్ సిస్టమ్. కానీ పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో మనకు 1972 నుండి అమల్లోకి వచ్చింది. 1972 ఎగ్జామ్లో స్టాటిక్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. కొన్ని మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం కానీ దాని నుండి క్వశ్చన్స్ వస్తాయి. పిన్ కోడ్లో 6 డిజిట్స్ ఉంటాయి. ఫస్ట్ నెంబర్, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ అండ్ 3 నెంబర్స్ దేన్ని సూచిస్తాయని అడుగుతారు ఇండియా పోస్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున భారత స్వాతంత్ర దినోత్సవం సంబంధించి ఎర్రకోట పైన నరేంద్ర మోదీ గారు మన జాతీయ పతాకం, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తూ కొన్ని ప్రత్యేకమైన సమావేశం. ముఖ్యంగా ఏంటంటే మోదీ గారికి సంబంధించిన స్పీచ్ ఇంపార్టెంట్. మోదీ గారికి అని కాదు, అత్యున్నత పదవులు ఎవరైతే ఉంటారో భారతదేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కానివ్వండి, ప్రధానమంత్రి గారు కానివ్వండి, వీరికి సంబంధించిన స్పీచెస్, జాతిని ఉద్దేశించి ఇచ్చే స్పీచెస్ ఏవైతే ఉంటే అవి చాలా ఇంపార్టెంట్. ఇటీవల ద్రౌపది ముర్ము గారు ఓత్ సెరమనీలో తన ప్రమాణ స్వీకార కార్యక్రమం జూలై 25 రోజున ఓత్ తీసుకున్నారు కదా. ఆ రోజున తను ఇచ్చిన సందేశంలోని కొన్ని పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్లో పక్క ప్రశ్నలుగా అడుగుతారు. సో నిన్నటి రోజున ఎర్రకోట పైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 76వ వసంతం, మనకి ముఖ్యంగా 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. సో 75 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. సో స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు ఇచ్చిన స్పీచ్ దాదాపు అరౌండ్ 83 మినిట్స్ జరిగింది. అంటే మోర్ దెన్ 1 అవర్ స్పీచ్ ఇచ్చారు. అందులో పంచప్రాణ్ అని చెప్పేసి 5 సిద్ధాంతాల గురించి చెప్పారు. ఇది ఇంపార్టెంట్. పంచప్రాణ్ మోదీ గారికి సంబంధించి పంచామృత్ చూడండి. పంచామృత్ మీకు తరచూ రిపీట్ చేస్తున్నాను. పంచామృత్ అంటేనేమో COP26 గడిచిన సంవత్సరం గ్లాస్గో వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కాన్ఫరెన్సెస్ పార్టీస్, సో COP సదస్సు 26 సదస్సులో పంచామృత్ని రిలీజ్ చేశారు. 2030 వరకు 2070 వరకు భారతదేశం సాధించాల్సిన లక్ష్యాలు చెప్పారు. నిన్నట్లోనేమో పంచప్రాణ్ పంచామృత్ 2 కన్ఫ్యూజ్ అవ్వకండి. 2 కూడా 5 సిద్ధాంతాలు. సో నిన్నటి రోజున నరేంద్ర మోదీ గారు చెప్పిన 5 సిద్ధాంతాలు ఏంటి అంటే భారతదేశానికి సంబంధించి 2047 సంవత్సరం వరకల్లా
అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం ఎదగాలి. మన భారతదేశం తరచూ మీరు చిన్నప్పటి నేను చిన్నప్పటి అందరూ చిన్నప్పటి నేర్చుకునేది ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశం అని చూస్తాం. కానీ 2047 వరకు 2047 అని ఎందుకు మెన్షన్ చేశారు? మనకు స్వాతంత్రం వచ్చేసి 100 సంవత్సరాలు అవుతుంది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ విక్టరీ ఇండియాలో. సో గుర్తుంచుకోండి. సో 2047 సంవత్సరం వరకల్లా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా కావాలంటున్నారు. అండ్ సెకండ్ వచ్చేసి బానిసత్వ నిర్మూలన అంతమొందాలి. సో బానిసత్వాన్ని నిర్మూలించాలి అని చెప్పేసి మనకి ఇప్పటికే బాండెడ్ లేబర్ సిస్టమ్, బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ 1976 ఆర్టికల్ 23 కాన్స్టిట్యూషన్ చెప్తుంది ఇటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వారసత్వాన్ని పరిరక్షించడం, మన హెరిటేజ్ మన సంస్కృతిని పరిరక్షించాలని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఐకమత్యం, అందరూ కూడా దేశంలో భిన్నత్వంలో ఏకత్వం, ఐకమత్యంలో ఉండాలి, ఇంటిగ్రిటీతో ఉండాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ పౌరులు బాధ్యతలు నిర్వర్తించాలి. ప్రతి పౌరుడు తనకిచ్చిన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో, మనకు డ్యూటీస్ అంటే రాజ్యాంగంలో 51A ప్రాథమిక విధులు, ప్రతి ఒక్క పౌరుడు కూడా తన డ్యూటీస్ ఏవైతే ఉంటే విధులను సక్రమంగా నిర్వర్తించాలని 5 సిద్ధాంతాలను ఇచ్చారు. ఈ 5 సిద్ధాంతాలు గుర్తుంచుకోండి, ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగవచ్చు. మోదీస్ పంచప్రాన్ ఇండిపెండెన్స్ డే స్పీచ్ అడుగుతారు, లేదంటే మోదీ పంచామృత్ COP26 అడగవచ్చు, ఏదైనా అడగవచ్చు. సో గుర్తుంచుకోండి, నిన్నటి రోజున నరేంద్ర మోదీ గారు ఎర్రకోట నుండి ఇచ్చిన సమావేశం ఏదైతే ఉంటుందో, స్పీచ్ ఏదైతే ఉంటుందో, తన ప్రసంగం ద్వారా ఈ 5 సిద్ధాంతాలు చెప్పారు. అండ్ దీంతోపాటు ముఖ్యంగా సమానత్వం, లింగ సమానత్వం చూడాలి. ఒక ఇంట్లో అమ్మాయిని అబ్బాయిని కూడా వేరువేరుగా చూస్తున్నారు. అమ్మాయిని అబ్బాయిని సేమ్గా ఇద్దరిని లింగ వివక్ష చూపించకూడదని చెప్పారు. ఇథనాల్ టార్గెట్ని రీచ్ కావాలన్నారు. డిజిటల్ ఇండియాకి సంబంధించి కొన్ని అంశాలు చెప్పారు. సో అద్భుతమైన ప్రసంగం, వీలైతే వినండి. ఎందుకంటే కొన్ని సమావేశాలు, కొన్ని స్పీచెస్ సంబంధించి క్వశ్చన్స్ అడగవచ్చు. మైక్రోస్కోపిక్గా మనం అనుకుంటాం మోదీ స్పీచ్ ఇంపార్టెంట్ అని. మోదీ స్పీచే కాదు, మన్ కీ బాత్ ప్రతి నెల కూడా చివరి ఆదివారం రోజున నరేంద్ర మోదీ గారు మనకు ఆల్ ఇండియా రేడియో ద్వారా మన్ కీ బాత్ తన మనసులోని మాటలు చెప్తూ ఉంటారు, కొన్ని ఉదాహరణలు చెప్తూ ఉంటారు. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే, మీకు యూపీఎస్సీ ఎగ్జామ్లో, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో ఎవరైనా రాసేవారు ఉంటే అందులో మన్ కీ బాత్ రిలేటెడ్ టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగారు. మీకు కూడా తరచు నేను చెప్తున్నాను, ఏదైనా ఇంపార్టెంట్ మోదీ గారి నోటి వెంట వచ్చిందంటే మనకి ఇంపార్టెంట్ అది. మోదీ గారనే కాదు, రాష్ట్రపతి అయినా, ఉపరాష్ట్రపతి అయినా, ప్రధానమంత్రి అయినా, ఈ ముగ్గురికి సంబంధించిన ప్రసంగాలు చూడండి. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సంబంధించిన ప్రసంగాల నుండి ఏ క్వశ్చన్ అడిగారు, కానీ మనకి ఖచ్చితంగా దేశాధినేతలకు సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. నెక్స్ట్, మహాత్ముడికి గుర్తుగా మేవాత్ ఉత్సవం అనే అంశం వార్తలు ఇచ్చింది. మేవాత్ ఉత్సవం యాక్చువల్గా ఇది ఓల్డ్ హిస్టరీకి సంబంధించి, బట్ నిన్న చాలా హైలైట్ అయింది. ఎగ్జామినేషన్లో హిస్టరీకి సంబంధించి కాంటెంపరీ వార్తలు ఇస్తే అడుగుతారు. సో మేవాత్ ఉత్సవం ఇదేంటో ప్రత్యేకంగా చూద్దాం. స్వతంత్ర భారతావనిలోనూ జాతి జాగృతానికి తన బాధ్యతను గాంధీజీ మరవలేదు, స్వతంత్ర భారతదేశానికి సంబంధించి. ఈ క్రమంలో మియో ముస్లింలు అంటే దేనికి సంబంధించి, ఏ మతానికి సంబంధించి, ముస్లింలను కలుసుకున్నారు. స్వయాన వారి గ్రామానికి వెళ్ళి మరీ పాకిస్తాన్ వెళ్ళడానికి నిర్ణయించుకున్న వారిని నిలువరించారు. మహాత్ముడు ఇచ్చిన భరోసాతో వారు తమ మనసు మార్చుకున్నారు. ఓ ఆశయంతో తమ గ్రామానికి ప్రత్యేకంగా వచ్చారని గాంధీజీ స్మృతిగా ఏటా మేవాత్ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. మరి ఎవరి మియో ముస్లింలు, ఏంటా మేవాత్ దినోత్సవం కథ, అదేంటో చూద్దాం. ఒకప్పటి రాజ్పుత్ సామాజిక వర్గానికి చెందిన వారే ఇప్పటి మియో ముస్లింలు అని చరిత్రకారులు చెప్తున్నారు. రాజ్పుత్కి సంబంధించి సుమారు 12 నుంచి 17 శతాబ్దాల మధ్య రాజ్పుత్ వంశస్థులు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలో చేరారంట. సో రిలీజియస్ కన్వర్షన్. అప్పటి నుంచి వారు మియో ముస్లింలుగా కొనసాగుతున్నారు. స్వాతంత్రం అనంతరం వీరు పాకిస్తాన్కు వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న మహాత్మా గాంధీ గారు 1947 డిసెంబర్ 19న హర్యానా రాష్ట్రంలోని అప్పటి నూ జిల్లా, ఇప్పటి మెహవాత్ జిల్లా గసెరా గ్రామాన్ని సందర్శించారు. అక్కడ నివసిస్తున్న మియో ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వారితో కలిసి భారత్ను విడిచి వెళ్ళొద్దని కోరారు. ఆ తర్వాత 40 రోజులకు, దాదాపు 40 రోజులకు 1948 జనవరి 30న గాంధీజీ హత్యకు గురయ్యారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు మిషన్ 100లో గాంధీజీ గారు ఎక్కడ హత్యకు గురయ్యారు, బిర్లా. సో దాని యొక్క ప్రత్యేకత చెప్పాను. మిషన్ 100లో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో 1948 జనవరి 30 గాంధీజీ ఏ రోజున అసాసినేషన్ చంపబడ్డాడంటే 1948 జనవరి 30 గాంధీజీ హత్యకు గురయ్యారు. తమ గ్రామాన్ని సందర్శించి తమకు మద్దతుగా నిలిచిన కొన్ని రోజులకే మహాత్మా గాంధీ మరణించడం వారిని ఎంతో కలిచివేసింది. వారిలో కొందరు పాకిస్తాన్ తరలి వెళ్ళగా మరికొందరు మాత్రం ఇక్కడే స్థిరపడిపోయారు. అయితే మహాత్మా గాంధీ గసెరా గ్రామ సందర్శనను స్మరించుకుంటూ ఆ గ్రామస్తులు 2000 సంవత్సరం డిసెంబర్ 19 నుంచి మేవాత్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, అడగొచ్చు ఎగ్జామ్లో. సో మేవార్ లేదా మేవాత్ ఉత్సవం దేనికి సంబంధించింది, చరిత్ర గురించి క్వశ్చన్స్ అడగొచ్చు. ఎక్కడ ఉంది మేవాత్ అనేది, ఏ రాష్ట్రంలో ఉంది, ఎక్కడ ఉంది, ఇటువంటి క్వశ్చన్స్ కూడా మనము
ఎగ్జామినేషన్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రత్యేకంగా, ఎందుకంటే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సంబంధించి కాబట్టి మనకు వార్తలకు వచ్చింది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి భారతదేశంలో నిన్నటి క్లాస్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. భారతదేశంలో 75కి చేరిన రామ్సార్ సైట్స్. రామ్సార్ సైట్స్ అంటే ఏంటి? మనకు చిత్తడి నేలలు, వెట్లాండ్స్ అంటాం, వెట్లాండ్స్ లేదా రామ్సార్ సైట్స్. సో మనకి చిత్తడి నేలలు అన్నీ కూడా రామ్సార్ సైట్స్ కాదు. ఆల్ ద వెట్లాండ్స్ ఆర్ నాట్ రామ్సార్ సైట్స్, బట్ ఆల్ ద రామ్సార్ సైట్స్ ఆర్ వెట్లాండ్స్ సింపుల్గా. సో చిత్తడి నేలకు సంబంధించి 1971 ఇయర్ February 2 ఈ డేట్ గుర్తుంచుకొని రెగ్యులర్గా రిపీట్ చేస్తున్నాను, అది చాలా ఇంపార్టెంట్ అన్నట్టే. సో February 2 రోజున రామ్సర్ అనే ఒక ప్రాంతం, ఎక్కడ ఉంది ఇది? ఒక సిటీ, ఇరాన్లోని రామ్సర్ అనే ఒక ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన కన్వెన్షన్ జరిగింది, ఒక సదస్సు జరిగింది ప్రపంచ దేశాలకు సంబంధించి. దేనికి సంబంధించిన సదస్సు అంటే చిత్తడి నేలల సంరక్షణకి సంబంధించి, వెట్లాండ్స్కి సంబంధించి. అటువంటి చిత్తడి నేలల సంరక్షణ జరిగిన తేదీ ఏంటి? February 2. ఆ తేదీని ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ వెట్లాండ్స్ డేగా నిర్వహించుకోవడం జరుగుతుంది. సో 1981లో భారతదేశంలో మొట్టమొదటి రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన ప్రాంతం ఏది అంటే, ఏ వెట్లాండ్ అంటే చిల్కా లేక్, ఒడిషా రాష్ట్రం చిల్కా లేక్, బ్రాకిష్ వాటర్ లేక్. ఆ తర్వాత దీనికి సంబంధించి సూపర్లేటివ్స్ ఏం చెప్తున్నాను, మొన్న ఏం చెప్పాను నేను. సో రేణుకా వెట్లాండ్ ప్రత్యేకంగా చూడండి. రేణుకా వెట్లాండ్ భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సుందర్బన్స్ భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ మనకి వెస్ట్ బెంగాల్లో ఉంది. అట్ ద సేమ్ టైం చిల్కా ఫస్ట్, ఇవి గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తున్న లూనార్ లేక్ మహారాష్ట్రలో ఉంది. కొన్ని పాయింట్స్ ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ ఎందుకు ఈ టాపిక్ మరొకసారి చెప్పానంటే, భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వారు నిన్నటి రోజున ఒక సమాచారాన్ని అధికారికంగా రిలీజ్ చేసేసారు. సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నిన్నటి రోజున రిలీజ్ చేశారు. సో 75వ వసంతంలో 75 రామ్సార్ సైట్స్ అని చెప్పేసి. సో ఇక్కడ మనం చూడండి, 1981లో భారతదేశంలో మొదటిసారి 2 రామ్సార్ సైట్లు గుర్తించారు. సో 2తో ప్రారంభమైన ప్రస్థానం ఈరోజు 75కి వచ్చింది. సో 1990 సంవత్సరంలో 4 వెట్లాండ్స్ని రామ్సార్ సైట్స్గా గుర్తించారు. అండ్ 2002 సంవత్సరంలో 13, అండ్ 2005 సంవత్సరంలో 6, 2012లో 1, అండ్ 2019లో 11, 2020లో 5, 2021లో 14, 2022లో అత్యధికంగా భారతదేశ చరిత్రలోనే అత్యధిక రామ్సార్ సైట్స్ల గుర్తింపు 2022. 19 రామ్సార్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా చదవాల్సిందే. ఆల్రెడీ మన మిషన్ 100లో రామ్సార్ సైట్స్ సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇచ్చాను, ఒకసారి చూడండి. సో 19 సైట్స్. సో ఇండియా హ్యాజ్ రామ్సార్ సైట్స్, 75 రామ్సార్ సైట్స్. ఈ రామ్సార్ సైట్స్ చిత్తడి నేల కదా, ఆ చిత్తడి నేలల ఏరియా మొత్తాన్ని చూస్తే ఎంత అంటే 13,26,677 హెక్టార్లు. 13,26,677 హెక్టార్లు. భారతదేశంలో అత్యధిక రామ్సార్ సైట్లను కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. సో 49 న్యూ వెట్లాండ్స్ యాడెడ్ టు ద లిస్ట్ ఆఫ్ రామ్సార్ సైట్స్ ఇన్ జస్ట్ లాస్ట్ 8 ఇయర్స్లోనే, లాస్ట్ 8 ఏళ్ళలోనే 49 అంట. ఈ సంవత్సరం చూడండి, జూలై లాస్ట్ వీక్ నుండి యాజ్ ఆన్ టుడే 19 వెట్లాండ్స్ వచ్చినాయి రామ్సార్ సైట్స్గా. ఇక ఈ సంవత్సరం మరొకసారి రామ్సార్ సైట్స్ న్యూస్ రాదు, ఖచ్చితంగా రాదు. ఇక ఈ 19 వెట్లాండ్స్ అయితే ఏవైతే ఉంటాయో రామ్సార్ సైట్గా గుర్తింపు పొందిన ఈ సంవత్సరం కాబట్టి వాటిపైన ప్రత్యేక చూడండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఖచ్చితంగా అడగచ్చు, ఎందుకంటే అత్యధికంగా ఈ సంవత్సరం రామ్సార్ సైట్స్ అనేవి గుర్తింపు వచ్చినాయి కాబట్టి. సో మరొకసారి మీ కన్వీనియన్స్ కోసం నేను ఆ 19 ఏవైతే ఉంటాయో, సో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 75కి చేరింది కదా, ఆ 19 జూలై లాస్ట్ వీక్, ఆగస్ట్ ఫస్ట్ వీక్ అండ్ ఈరోజు వార్తలకు వచ్చినాయి అన్నీ కలిపి చెప్తాను. సో తంపారా లేక్ ఏ రాష్ట్రంలో ఉంది అంటారు? తంపారా, హిరాకుడ్ రిజర్వాయర్ అండ్ అనుసుప. సో ఒడిషా ఫస్ట్ 3 కూడా ఒడిషా. సో తంపారా లేక్ ఒడిషా రాష్ట్రం అని గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన తంపారా లేక్ ఎక్కడ ఉందంటే ఒడిషా. అండ్ నెక్స్ట్ హీరాకుడ్ అంటేనే ఒడిషా. నెక్స్ట్ అన్సుప లేక్ ఒడిషా 3. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి యశ్వంత్ సాగర్ వెట్లాండ్ రామ్సార్ సైట్గా గుర్తింపు పొందింది. అది ఎక్కడ అంటే మధ్యప్రదేశ్, సాగర్ మధ్యప్రదేశ్. అండ్ నెక్స్ట్ చిత్రంగుడి బర్డ్ శాంక్చురీ తమిళనాడు. నెక్స్ట్ సుచింద్రం తెరూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ తమిళనాడు. అండ్ వడవూర్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం కంజిరంకులం బర్డ్ శాంక్చురీ తమిళనాడు. అండ్ తానే క్రీక్ మహారాష్ట్ర. లాస్ట్ వచ్చేసి హైగమ్ వెట్లాండ్ కన్జర్వేషన్ రిజర్వ్ మరియు షాల్బగ్ వెట్లాండ్ కన్జర్వేషన్, ఇవి 2 కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ అని గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్.
సో ఈ రాష్ట్రాల ఆధారంగా వీటిని గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే మ్యాచ్ ఏ మ్యాచ్ బి ఇస్తాడు, ఒక రామ్సార్ సైడ్ పేరు ఇస్తాడు, లొకేషన్ అడుగుతాడు. ఈసారి ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ బిట్ అడుగుతాడు. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ రామ్సార్ సైట్స్. సో నెక్స్ట్ ఇంకా ఈ 19లో మిగతాయి చూద్దాము. సో కూంతంకులం బర్డ్ శాంక్చురీ తమిళనాడులో ఉంది, అండ్ రంగంతిట్టు బర్డ్ శాంక్చురీ కర్ణాటక, నందాలేక్ గోవాలో ఉంది, అండ్ సట్కోసియా జార్జ్ ఒడిశాలో ఉంది, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరైన్ బయోస్ఫియర్ తమిళనాడులో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వెంబన్నూర్ వెట్లాండ్ కాంప్లెక్స్ తమిళనాడు, అండ్ వేదాంతగల్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, వెల్లోడ్ బర్డ్ శాంక్చురీ తమిళనాడు, అండ్ ఉద్యమార్తాండపురం అంటారు, ఉద్యమార్తాండపురం బర్డ్ శాంక్చురీ తమిళనాడు, అండ్ సిర్పూర్ వెట్లాండ్ మధ్యప్రదేశ్. సో ఇవి అండ్ జూలై లాస్ట్ వీక్లో ఉన్న 5. సో పిచ్చవరం మ్యాంగ్రూవ్, అండ్ పల్లికరణై మార్ష్, కరికిలి బర్డ్ శాంక్చురీ ఈ 3 కూడా తమిళనాడులో ఉన్నాయి. సఖ్యాసాగర్ మధ్యప్రదేశ్లో ఉంది, పాలా వెట్లాండ్ మిజోరాంలో ఉంది. వీటిని తరచూ మీకు ఇప్పటికీ 4 సార్లు రిపీట్ చేశాను. వీటిని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. రానున్న పోటీ పరీక్షలో వీటిపైన క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతుంది. గ్రూప్ 1 కానివ్వండి, ఎస్ఐ మెయిన్సే కానివ్వండి, కానిస్టేబుల్ మెయిన్సే కానివ్వండి, ఖచ్చితంగా చదవాల్సిన టాపిక్ ఇది. అండ్ నెక్స్ట్ బ్లూ బాండ్స్ అనే ఒక అంశం వార్తలోకి వచ్చింది. బ్లూ బాండ్స్. సో బ్లూ బాండ్స్ అనేది ఓషియానిక్ ఎకనామిక్, ముఖ్యంగా ఏంటంటే మనం ఇన్వెస్ట్మెంట్స్ వివిధ రంగాల్లో చేస్తూ ఉంటాం. సో హెల్దీ ఓషియానిక్ ఇన్వెస్ట్మెంట్ని మనం బ్లూ బాండ్స్ అని చెప్పొచ్చు. సో ఏంటంటే ఇటీవల ఎందుకు వార్తలోకి వచ్చింది అంటే భారతదేశంలో స్టాక్ మార్కెట్ లేదా షేర్ మార్కెట్ మొత్తాన్ని కూడా నిర్వహించే సంస్థ సెబీ. రెగ్యులేటరీ బాడీస్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆర్బీఐ భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. సెబీ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్. ఐఆర్డిఐ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో బీమా రంగం ఇన్సూరెన్స్ సెక్టార్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో టెలికాం రంగం మొత్తాన్ని కూడా నిర్వహించే అండ్ నియంత్రించే సంస్థ. రెగ్యులేటరీ బాడీస్ అంటారు వీటిని. అటువంటి రెగ్యులేటరీ బాడీస్లో సెబీ ఒకటి. సెబీ ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది. సెబీ చైర్పర్సన్గా మాధవి పూరి బాచ్ గారు ఉన్నారు. సో మొట్టమొదటి మహిళ. సో సెబీ ఏం ప్రపోజ్ చేశారంటే టు సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడులు ఎక్కడ పెట్టాలంట, హెల్దీ ఓషన్స్ అండ్ బ్లూ ఎకానమీస్. ఓషన్లో ఇన్వెస్ట్మెంట్, ఓషియానిక్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి హెల్దీ ఎకానమీని జనరేట్ చేయాలని చెప్పేసి బ్లూ బాండ్స్ని ప్రపోజ్ చేస్తారు. సో ఇక్కడ గుర్తుంచుకోండి, యూజ్ ఆఫ్ ఓషియన్ రిసోర్సెస్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. మన ఆర్థిక వృద్ధిలో భాగంగా ఓషియానిక్ రిసోర్స్ని మనం వాడుకోవాలి, అందులో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. దీన్ని బ్లూ బాండ్స్ కింద చూడొచ్చు మనం. మరి బ్లూ బాండ్స్ అనే కాన్సెప్ట్కి ఆద్యం ఇచ్చిన దేశం ఏదంటే ఇండియన్ ఐలాండ్. మొత్తం ఇండియన్ ఓషన్లోనే ఒక ఐలాండ్ కంట్రీ సీషెల్స్. మనకి ఇండియన్ ఓషన్ ఏదైతే ఉంటుందో హిందూ మహాసముద్రం, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఈ చుట్టుపక్కల చిన్న చిన్న దేశాలు ఉంటాయి, శ్రీలంకతో మొదలుకొని. అలా సీషెల్స్ అనే ఒకటి ఐలాండ్ కంట్రీ, చిన్న కంట్రీ, టూరిజం పరంగా అద్భుతమైన కంట్రీ. సో సీషెల్స్ కంట్రీ ఏం చేసిందంటే 2018లో బ్లూ బాండ్స్ అనే ఒక సావరిన్ బ్లూ బాండ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. ఫస్ట్ బ్లూ బాండ్ ఏ దేశం అంటారు, సీషెల్స్. అంటే ఓషియానిక్ రీసోర్సెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఎకనామిక్ గ్రోత్కి వాడుకోవడం. సో అటువంటి బ్లూ బాండ్ కాన్సెప్ట్ని సెబీ ప్రపోజ్ చేస్తూ వార్తలు ఇచ్చింది కాబట్టి ఇంపార్టెంట్గా చూడండి. దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ టు సపోర్ట్ ఓషన్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్. ఓషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని సపోర్ట్ చేయడం, అందులో ఇన్వెస్ట్మెంట్స్ని ఎంకరేజ్ చేసి. టు రేజ్ ఫండ్స్ ఫర్ మెరైన్ అండ్ ఓషన్ బేస్డ్ ప్రాజెక్ట్స్ దట్ కెన్ హ్యావ్ పాజిటివ్ ఎకనామిక్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్. మనకి పర్యావరణం పైన మంచి ఉద్దేశంతో ఈ ఇన్వెస్ట్మెంట్ని ఎంకరేజ్ చేయడం. గవర్నమెంట్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఆర్ అదర్స్ కెన్ ఇష్యూ సచ్ బాండ్స్. ఈ బాండ్స్ని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. హౌ దే హెల్ప్ మోడర్నైజింగ్ పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడానికి కానివ్వండి. పోర్ట్స్ ఉంటాయి కదా, పోర్ట్ అంటే ఓడరేవులు. సో ఓషియానిక్ రీజన్లో ఓషియానిక్ రిసోర్సెస్లో ఇన్వెస్ట్మెంట్ని పెట్టడానికి బ్లూ బాండ్స్ అనే కాన్సెప్ట్ని తీసుకోవాలని చెప్పేసి సెబీ చెప్పింది. ఎందుకంటే ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్, భారతదేశం చుట్టూ కూడా ఓషన్ ఉంది. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల వ్యక్తుల విషయానికి వస్తే మార్టిన్ గప్టిల్ ప్రస్తుతం న్యూజిలాండ్ కెప్టెన్గా ఉన్నాడు. సో ఇటీవల ముగిసిన ఒక T20 మ్యాచ్ ఏదైతే ఉంటుందో T20 మ్యాచ్లో తను ఒక రికార్డుని బద్దలు కొట్టాడు. ఆ రికార్డు ఎవరి బద్దలు కొట్టాడంటే ప్రస్తుతం టీమిండియాకి సంబంధించిన కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు. ఇప్పటివరకు T20 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ T20 క్రీడ, T20 అనేది 20 ఓవర్స్. ఇరు జట్లు తలపడే 2 జట్లు కూడా 20 ఓవర్ల చొప్పున ఆడతారు మ్యాచ్. సో అలా T20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇప్పటి వరకు హయ్యెస్ట్ రన్స్ ఎవరి పేరిట రికార్డు ఉండే అంటే రోహిత్ శర్మ పేరిట ఉండే. అటువంటి రోహిత్ శర్మ పేరిట ఉన్న రికార్డుని న్యూజిలాండ్ కెప్టెన్గా ఉన్న బ్యాట్స్మెన్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ పించ్ హిట్టర్ మార్టిన్ గప్టిల్
ఆ రికార్డ్ని బ్రేక్ చేశాడు. ఎన్ని రన్స్ ప్రస్తుతం తను అంటే 3497. అండ్ థర్డ్ పొజిషన్లో మన ఇండియా ఉన్నాడు. సో విరాట్ కోహ్లీ భారత మాజీ కెప్టెన్ 3308. సో టాప్ 3 ఇంటర్నేషనల్ T20 రన్ గెట్టర్స్ అని గుర్తుంచుకోండి. ప్రస్తుతం పరుగుల వీరులు అని గుర్తుంచుకోండి. అంతకుముందు రోహిత్ శర్మ నెంబర్ 1, ఇప్పుడు సెకండ్కి వచ్చింది, ఎందుకంటే మార్టిన్ గప్టిల్ ఫస్ట్కి వచ్చారు కాబట్టి. ఇది ఒకటి ఇంపార్టెంట్ బిట్, క్రీడలకు సంబంధించి అడగవచ్చు. అండ్ నెక్స్ట్ విమెన్స్ T20 లేదా IPL, విమెన్ IPLని 2023 సంవత్సరంలో ప్రారంభించబోతున్నట్టుగా ఒక సమాచారాన్ని BCCI చెప్పింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా, భారతదేశంలో క్రికెట్ని నియంత్రించే సంస్థ BCCI, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా వారు ఏం చెప్పారంటే భారతదేశంలో విమెన్ IPL, ఇప్పటివరకు IPL అనగానే మనకు పురుషులకు సంబంధించి గుర్తొస్తుంది. 15 ఎడిషన్స్ అయిపోయినాయి, 15 ఎడిషన్లు అయిపోయినాయి. అటువంటిది విమెన్ IPLని కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఒక సమాచారాన్ని ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి టాపిక్ ఒక పుస్తకం. రాస్ టేలర్, న్యూజిలాండ్కి సంబంధించిన ఒక క్రికెటర్, అద్భుతమైన క్రికెటర్, అంతర్జాతీయ ఆటగాడు రాస్ టేలర్ ఎవరైతే ఉన్నారో తను రాసిన ఒక పుస్తకం, ముఖ్యంగా రేసిజంకి సంబంధించి, జాతి వివక్షకు సంబంధించి, బ్లాక్ వైట్ అని చెప్పే వివక్ష ఉంటుంది కదా, వర్ణ వివక్షని ఇతివృత్తంగా చేసుకొని ఒక రాశాడు. ఆ పుస్తకమే బ్లాక్ అండ్ వైట్. దానికి కోఆథర్ ఎవరంటే పాల్ థామస్. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల రాస్ టేలర్కి సంబంధించిన ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ అని గుర్తుంచుకోండి, బ్లాక్ వైట్. సో ఇది ఇంపార్టెంట్. సో ఇవి మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సూపర్ గరుడ షీల్డ్ ఎక్సర్సైజ్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. 5 దేశాల పార్టిసిపెంట్స్ గుర్తుంచుకోండి. సుమత్రా దేవి ఎక్కడని అడుగుతారు. అండ్ నెక్స్ట్ భారత్ బయోటెక్ సంబంధించి COVID-19 నాసల్ డ్రాప్స్ BBV 124 వార్తలకు వచ్చింది. సో BBV 154. అండ్ నెక్స్ట్ WHO నేమ్స్ మంకీ పాక్స్ యాజ్ క్లేడ్స్ 1, 2A, 2B. మంకీ పాక్స్లోని న్యూ వేరియంట్స్కి WHO నామకరణం చేసింది. అండ్ నెక్స్ట్ ఇండియా పోస్ట్, భారతదేశంలో పోస్టల్ డిపార్ట్మెంట్లో పిన్ కోడ్ వ్యవస్థకు 50 సంవత్సరాలు పూర్తయిన పిన్ కోడ్ వ్యవస్థ. ఆ పిన్ కోడ్ నంబర్స్ ఏవైతే ఉంటాయో, మొదటి నెంబరు, సెకండ్ నెంబర్, థర్డ్ నెంబర్ దేని గురించి సూచిస్తుందని అడుగుతారు. పిన్ కోడ్లో ఎన్ని నెంబర్స్ ఉంటాయంటారు. అండ్ నెక్స్ట్ నిన్నటి రోజున ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, మన స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జెండాను ఎగరవేసిన తర్వాత నరేంద్ర మోదీ గారి ప్రసంగంలో పేర్కొన్న 5 అంశాలు, పంచప్రాన్. ఈ 5 అంశాలు ఖచ్చితంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ మెవాత్ ఉత్సవం, మహాత్మా గాంధీకి సంబంధించి మెవాత్ అనే ఒక ప్రాంతం ఎక్కడ ఉంది, మియో ముస్లిమ్స్ ఎట్లా వాళ్ళు వచ్చారు, చరిత్రకు సంబంధించిన అంశాలు మనం డిస్కస్ చేసాం. అండ్ నెక్స్ట్ భారతదేశంలో 75 రామ్సార్ సైట్లు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా అని చెప్పేసి అత్యధిక రామ్సార్ సైట్ల గుర్తింపు 2022లో, ఇప్పటివరకు చరిత్రలోనే. అండ్ నెక్స్ట్ బ్లూ బాండ్స్ అనే ఒక కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చారు సెబీ. బ్లూ బాండ్స్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఓషియానిక్ రీసోర్సెస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. అండ్ నెక్స్ట్ మార్టిన్ గప్టిల్, రోహిత్ శర్మ రికార్డ్ని బ్రేక్ చేశాడు. హైయెస్ట్ రన్ గెటర్, ప్రస్తుతం ప్రపంచంలో T20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో అత్యధిక పరుగుల వీరుడుగా మార్టిన్ గప్టిల్, సెకండ్ రోహిత్ శర్మ, థర్డ్ ఇండియన్ విరాట్ కోహ్లీ. అండ్ నెక్స్ట్ 2023 నుండి విమెన్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాస్ టేలర్ బ్లాక్ అండ్ వైట్ అనే ఒక పుస్తకాన్ని రచిస్తూ వార్తలు ఇచ్చారు రేసిజంకి సంబంధించి. సో రేసిజం అంటే నల్ల జాతీయులు, నీగ్రాయిడ్స్ అంటే కదా, జాతి వివక్షకు సంబంధించిన అంశాల గురించి ప్రస్తావించారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లైనస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.